గుంటూరు జిల్లా చేబ్రోలులో అదృశ్యమైన ముగ్గురు బాలురు క్షేమంగా సొంత గూళ్లకు చేరారు. ఢిల్లీలో ప్రత్యక్షమైన ముగ్గురిని పోలీసులు చేబ్రోలు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పారు. చేబ్రోలు మండలం గుండవరానికి చెందిన వెంకటగోపి, జహీర్ అహ్మద్, తెనాలికి చెందిన భారత్ శనివారం సాయంత్రం అదృశ్యమయ్యారు. ఆదివారం హైదరాబాద్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించగా సోమవారం ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీలోని ఓ దుకాణ యజమాని ముగ్గురిలో ఒకరి తల్లిదండ్రులకు వీడియో కాల్ చేయడంతో పిల్లలు క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు ఢిల్లీకి వెళ్లి ముగ్గురు విద్యార్థులను చేబ్రోలు తీసుకొచ్చారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల్ని అప్పచెప్పారు. మనకున్న సమాచారం ప్రకారం అందులో గోపి అనే అతను సెల్ ఫోన్ వాడుతున్నాడు. మధ్యలో ఆ ఫోన్ కూడా ఆపేయడం జరిగింది. ఫస్ట్ రోజు హైదరాబాద్ లొకేషన్ ఇస్తే ఒక టీం వెళ్ళారు. హైదరాబాద్ తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఢిల్లీ లొకేషన్ వస్తుంది. ఇమ్మీడియట్ గా మా టీం ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో వాళ్ళ ఫోన్ ఆన్ చేస్తున్నాడు. వాళ్ళు టార్గెట్స్ ఏంటంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుంచి ముంబైకి వెళ్ళి ఆ ముంబైలో సెటిల్ అవుదాం అనే ఆలోచన ఉందని చెప్పేసి తెలుస్తుంది. అందులో ఒక కుర్రాడు పొద్దున్నే 5 జతల బట్టలు ఇంట్లో నుంచి పెట్టుకొస్తున్నారంటే అది ఆ విషయం కూడా పేరెంట్స్ కూడా గమనించలేదు. ఒక అతనైతే గోపి ఇంట్లో నుంచి 25,000 కూడా క్యాష్ తీసుకెళ్లారు. ఇవన్నీ కూడా మన స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ అన్ని కూడా చెక్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నిరంతరం కూడా మన పిల్లలు కాబట్టి మనదే రెస్పాన్సిబిలిటీ కాబట్టి మనం కూడా వాళ్ళని నిరంతరం కూడా పర్యవేక్షించాలి.